బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గురువారం నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8న ఉదయం 11:30 సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే గవర్నర్ తమిళిసై ప్రసంగానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టును సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే అంశంపై బీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వ్యూహ రచన చేశారు. గురువారం నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8న ఉదయం 11:30 సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే గవర్నర్ తమిళిసై ప్రసంగానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టును సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే అంశంపై బీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వ్యూహ రచన చేశారు. ఇక రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్లో అందిస్తారు. రామ్, చెప్పండి, రేపు ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం తర్వాత ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరానికి సంబంధించి ఆ రిపోర్ట్ని అయితే ఆయన ప్రజెంట్ చేస్తారో దాన్ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? రేపు ఉదయం 11:30 గంటలకి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలుగా మనం చూడాలి. రేపు ఉదయం 11:30 గంటల మాత్రం ఉభయ సభలు చేసి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ప్రసంగం చేస్తారు. దాదాపు గంట పాటు ఈ ప్రసంగం ఉంటుంది. అనంతరం సభ వాయిదా పడుతుంది. మళ్ళీ తిరిగి తెల్లారి శుక్రవారం సభ ప్రారంభమైతే శుక్రవారం పూర్తి రోజు కూడా గవర్నర్ ప్రసంగంపై పూర్తిగా చర్చ తీర్మానం. అదేవిధంగా 10వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్క శాసన మండలిలో శ్రీబాబు ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు. 11వ తేదీ హాలిడే ఇస్తారు. సోమవారం నుంచి మళ్ళీ తిరిగి శాసనసభ సమావేశాలు ప్రారంభమైతే ముఖ్యంగా రేపు గవర్నర్ ప్రసంగంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వైఫల్యాన్ని ఏ విధంగా ఉండగలుగుతారు, ఎట్లా ఉంటుందనేది బీఆర్ఎస్ ఎదురుచూస్తా ఉంది. మొన్న జనవరి 25వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జాతీయ ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మొత్తం కూడా బీఆర్ఎస్ పాలన, బీఆర్ఎస్ యొక్క నిరంకుశ వైఖరిని పెద్ద ఎత్తున ఎండగట్టారు. ఆ ప్రసంగంలో దానిపైన కేటీఆర్ కూడా మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం దళిత ప్రసంగం ఉంది, కేవలం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కరపత్రాలు ఆడవుందని చెప్పి వెళ్ళిపోతాం. గవర్నర్ ప్రసంగం పైన బీఆర్ఎస్ మొత్తం ఆచితూర్చి వ్యవహరిస్తా ఉంది. గవర్నర్ ప్రసంగ సమయంలోనే నిరసన తెలపాలా, లేదు ప్రసంగం అయిపోయినాక మీరు బయటకు వచ్చి నిరసన తెలపాలా, తమ వైఖరి చర్చలో పాల్గొనాలి మధ్య ఆచితూర్చి వ్యవహరిస్తా ఉంది. ఈ విధంగా అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ సోమవారం నుంచి ప్రారంభమై 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. 15వ తేదీ వరకు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ.